వారంతా ఐఐటీలో ఎన్ఐటీలో చదువుకోలేదు. టీహబ్, వీహబ్ వంటి ఇంక్యుబేటర్ల సాయం తీసుకోలేదు. చుట్టుప్రక్కల ప్రజలు పడుతున్న రోజువారీ సమస్యలను నేరుగా పరిశీలించారు. వాటిని పరిష్కరించేందుకైనా సొంతంగా ప్రయత్నించి విజయవంతమయ్యారు. మారుమూల గ్రామాల ఇన్నోవేటర్లందరినీ పల్లె సృజన అనే సంస్థ ఏకం చేసి మార్కెటింగ్కు అవకాశాలు కల్పిస్తోంది. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించిన జాతీయ సదస్సులో స్టాళ్లు ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి గ్రామాల్లో పెరిగిన వారు కావడంతో చుట్టుపక్కల వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. దైనందిన జీవితంలో రోజూ చేసే పనులను మరింత సులభంగా చేసేందుకు పరిష్కారం కోసం యత్నించారు. తమ అనుభవాన్ని, శ్రమని జోడించి కొత్త పరిష్కారాలు చూపారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జాతీయ సదస్సు జరిగింది. సదస్సులో పల్లె సృజన అనే సంస్థ సాయంతో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఓ పూల వ్యాపారి పూలల్లేందుకు పడుతున్న కష్టాన్ని చూసి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన శ్యాంబాబు మల్లెపూలు అల్లే యంత్రాన్ని తయారు చేశారు. విద్యా సంస్థల్లో ఏఐ సేవలందించేందుకు జెనసిస్ టెక్ సిస్టమ్స్ అనే సంస్థ స్మార్ట్ క్యాంపస్ కనెక్ట్ అనే ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించింది. విద్యార్థుల అడ్మిషన్ల నుంచి పాఠాలు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వరకు అన్నింటినీ ఏఐతో సేవలందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రైతన్నలు మోటార్ల ఆన్ ఆఫ్ చేసేందుకు పడుతున్న కష్టాన్ని చూసి ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్ కిసాన్ రిమోట్ ను కనిపెట్టారు. తల్లిని అడుగుతుందన్నమాట కూతురు, అమ్మ అన్నం పెట్టని అడుగుతుంది. ఉండు మాలల్లేసేసి ఇస్తాను. అందులోని ఆమె కూర్చున్నది నీడలో కాదు, ఎండలో కూర్చుంది అనమాట. ఆమె ఆ చెమట కారుస్తూ అక్కడ పూలు అల్లుతూ ఈమె ఎంతలా కష్టపడుతుంది ఏంటనేసి నేను అంటే అని సిచ్యువేషన్ గురించి నేను చూస్తున్నాను అనమాట. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. మల్లెపూలు కానీ కాకడాలు కానీ సంథింగ్ వాట్ ఎవర్, నాకు అంతవరకు దండల గురించి నాకేం తెలియదు పెద్దగా. కాకపోతే ఈ మిషన్ ఉందా లేదనేసి నేను యూట్యూబ్లోను, గూగుల్లోను పీడిఎఫ్, స్కెమెటిక్స్ ఇంకేమైనా ఉన్నాయి, ఎక్కడనో ఎవరైనా పెట్టారా అనేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను. సరే లేదని అక్కడ చూపించింది. ప్రతి కాలేజ్కి, యూనివర్సిటీకి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిషన్, స్టూడెంట్ యొక్క అడ్మిషన్స్ దగ్గర నుండి తన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మన మొబైల్ యాప్లో ఉంటుంది. యూనివర్సిటీకి సంబంధించింది అడ్మిషన్స్ దగ్గర నుండి, ఫీ పేమెంట్ దగ్గర నుండి, వాళ్ళ సర్టిఫికేట్స్, ఎగ్జామినేషన్స్, ఎవాల్యుయేషన్స్, ఎవ్రీథింగ్ మన దాంట్లో పొందుపరిచి ఉంటుంది. లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అనేది ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి మన దాంట్లో డిజిటల్ లైబ్రరీ, లైవ్ క్లాసెస్, స్టూడెంట్ ఆబ్సెంట్ అయినా కానీ మనకు మొబైల్ యాప్లో క్లాసెస్ని రికార్డ్ చేసి వాళ్ళకు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జామ్స్కి ముందు వరకు మనం పొందుపరుస్తున్నాం క్లౌడ్లో. సో ప్రతి స్టూడెంట్కి, స్టాఫ్కి, టీచర్స్కి, హెచ్ఓడీస్కి, అలాగే ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ కిసాన్ రిమోట్ ఏంటంటే వాళ్ళు ఒక ఆల్రెడీ ఉన్న మోటార్కే ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రిమోట్ ద్వారా వాళ్ళు మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దూరం నుంచి 2 కిలోమీటర్ దూరం నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మోటార్ యొక్క వాళ్ళ హెచ్చుతగ్గుల వల్ల మోటార్లు కాలిపోయి రైతులు అనే వాళ్ళు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులకు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఈ కిసాన్ రిమోట్ అనేది వాళ్ళ మోటార్ దగ్గర ఇన్స్టాల్ చేసుకుంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది రిమోట్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపెడుతున్న ఆవిష్కరణలపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ఆ స్ఫూర్తితో మరిన్ని పరికరాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.